హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు నా వాయిస్ కోసం అడుగుతా ఉన్నారు. ఇంకా వాయిస్ రాలేదండి. అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు. దాదాపు 10 డేస్ అయిపోతుంది ఈ దగ్గు స్టార్ట్ అయ్యి, ఈ గొంతు చేంజ్ అయ్యి. ఇంకా రిలీఫ్ అయితే రాలేదు. కొంచెం అడ్జస్ట్ అవుతారనే అనుకుంటున్నాను. ఈ బొంగురు గొంతుతో మాట్లాడుతుంటే నాకే అదోలా ఉంది. కానీ తప్పట్లేదు. హెల్త్ ఓకే. కొంచెం నీరసంగా ఉంది కానీ పర్లేదు, సెట్ అయ్యింది. ఆ గొంతే ఇంకా సెట్ అవ్వలేదు. సో, ఇంక ఇవాళైతే మీకు నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సో, ఈవినింగ్ కదా పిల్లల కోసం చాట్ చేస్తున్నాను. సో, చాట్ అంటే మామూలుగా నేనెప్పుడు సుండలు చేస్తాను. ఇవాళ ఫ్రై చాట్ అయితే చేస్తున్నాను. ఇది చపాతీలతో కూడా చాలా బావుంటది. ఏం లేదు, గ్రీన్ పీస్‌ని నేను ఒక 5 అవర్స్ ముందు నానబెట్టేసాను. నానబెట్టిన గ్రీన్ పీసు ఒక 2 బంగాళదుంపల్ని కుక్కర్‌లో పెట్టి ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చాలా మెత్తగా ఉడకాలనమాట అవి. అప్పుడే చాట్ బావుంటది కదా! సో, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి సరిపోతదిలేండి. చాట్ రెసిపీకి గానీ, సుండలకి కానీ టమాటో బావుంటది. అందుకే 3 టమాటాలయితే వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అన్నీ పచ్చివే. ఇప్పుడేంటంటే ఇదిగోండి ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చెప్పాను కదా! 6 విజిల్స్ అయినా రావాలి. ఇంకా ఎక్కువొచ్చినా పర్లేదు. ఎంత అంటే అందులో వేసిన వాటర్‌ని బట్టి మీరు ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి. అప్పుడైతేనే మనకి గ్రీన్ పీస్ మెత్తగా ఉడుకుతది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువేం పట్టదులెండి. ఒక 3 స్పూన్స్ ఆయిలు. ఇది వెన్న. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. ఉందని వేస్తున్నాను నేను. లేకపోయినా పర్లేదు, ఆయిల్‌తో చేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటంటే ఒకవైపు గ్రీన్ పీస్ ఉడుకుతూ ఉంది. ఇంక ఈ లోపల ఏంటంటే ఈ పేస్ట్ ఉంది గదా! టమాటా, ఉల్లిపాయ పేస్టు అందులో వేసేస్తే సిమ్‌లో పెట్టామనుకోండి పచ్చి వాసన పోయే వరకు అది వేగుతూ ఉంటది. ఈ లోపల గ్రీన్ పీస్ ఉడికిపోతది గదా! సో, ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకున్నాను. కొంచెం బటర్ ఏసుకొని టమాటో, ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. ఎక్కువ అవసరం లేదు. అవన్నీ వేసేసుకునిన తర్వాత ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక అర స్పూన్ కారము, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా ఒక పావు స్పూను, జీలకర్ర పొడి ఒక పావు స్పూను వేసేసి, అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు సిమ్‌లో పెట్టేయండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. సిమ్‌లో పెట్టేస్తే అవన్నీ పచ్చివి కదా మనం వేసింది టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేగిపోతాయన్నమాట. సో, ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే అదొక 5 నిమిషాలు పడతది. కుక్కర్ అయితే ఆపేసాను. ప్రెషర్ పోయిన తర్వాత మ్యాష్ చేసుకోవడమే. ఇంక ఈ లోపల పిల్లలు నిద్ర లేచారు. చూడండి, బెడ్ అంతా చిందరవందరగా చేసేశారు. ఇంక మధ్యాహ్నం పూట అయితే నిద్రపిస్తున్నానండి. బయటికెళ్ళి ఆడడానికి కూడా అవ్వదు కదా! అలా టీవీ పెట్టుకొని చూసుకొని హాల్‌లో ఉండిపోతున్నారు. బలవంతంగా తిట్టి, కొట్టి మరీ నిద్రపిస్తున్నాను. నిద్రపోవడానికి కూడా పెద్ద తలనొప్పి అయిపోతుంది మా పిల్లలతోటి. పడుకోవడానికి ఏంట్రా మీకు బాధ అని చెప్పేసి. వాళ్ళు నిద్రపోవట్లేదు, నన్ను నిద్రపోనియ్యట్లేదు. వాళ్ళు కూడా నిద్రపోయారనుకోండి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటది. నేను కూడా ఒక గంట సేపు అలా పడుకోవచ్చు. లేదంటే ఇంక అలా వాళ్ళు డిస్టర్బ్ చేస్తా ఉంటారు. అంటే నాకు కూడా నిద్ర రాదు. సో, మొత్తానికి ఎలాగో నిద్రపించి ఇంక లేపాను. అంటే వాళ్ళే లేచారులెండి. ఇంకొకసారి బెడ్ అంతా నీట్‌గా సర్దుతున్నాను. నాకు బెడ్ మీద బెడ్‌షీట్, సోఫా మీద సోఫా కవర్లు చెరిగితే పెద్ద కోపమొస్తది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా హాలిడేస్ కదా! అంటే హాఫ్ డేసు తర్వాత హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంకా మదర్స్ అందరికీ సర్దుకోవడమే పని. ఇంక నేను కూడా అలా సర్దుతా ఉన్నాను. అయితే మా బెడ్‌ని చూసి ఏమనుకోవద్దు. ఇది పాత బెడ్. అంటే నా పెళ్ళప్పుడు బెడ్. పిల్లలు టాయిలెట్‌లు పోసేసి అలా పాడు చేసేశారు. అందరూ టాయిలెట్‌లు పోసారు. లక్కీ విష్ణువే గాదు, ఆద్య, భూమి, గౌతమ్ అందరూ టాయిలెట్‌లతో తడిచిపోయిన బెడ్ అన్నమాట. కొత్త బెడ్ తీసుకున్నాం పిల్లల కోసం సెపరేట్ రూమ్‌లో. ఆ రూమ్‌లో ఉంటది. ఇంకా మేము కూడా బెడ్ మార్చాలి. కొన్నున్నాయి ఇంట్లో మార్చాల్సిన సామాన్లు. అన్నీ ఒకేసారి తీసుకుందాంలే అని జెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నామనమాట. నా పెళ్ళప్పుడు బెడ్ కాబట్టి అది కొంచెం అలా ఉంది. సో, ఇంక బెడ్ అంతా నీట్‌గా సర్దేశాను. ఇంక ఈ లోపల అదంతా బాగా వేగిపోయిందండి. టమాటా, ఉల్లిపాయ పేస్ట్ ఏసాం కదా! అదంతా ఆయిల్ బయటకొచ్చేసి బాగా వేగిపోయిందనమాట ఆ పేస్ట్ అంతా. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇదిగోండి బంగాళదుంపలేసేసాను. అలాగే వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రీన్ పీస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ గనుక వేసేస్తే అవి మళ్ళీ మ్యాష్ అవ్వవు. అందుకని వాటర్ ఏయకుండా ఫస్ట్ వీటన్నిటిని కూడా మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకోండి.
ఒకవేళ మీరు ఇలాగా మ్యాష్ చేయలేకపోతే మిక్సీలో అయినా కొంచెం కచాపచాగా మిక్సీలో వేసుకోండి. అలా అయినా కూడా బానే ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మిక్సీకే వేస్తాను మ్యాష్ చేయలేనప్పుడు. సో, ఇంకేంటంటే మొత్తం ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ అంతా వేసేసాను. అలాగే మిక్సీ జార్‌లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఉంటది కదా! అందులో కూడా కొంచెం వాటర్ ఏసేసి ఇందులో వేసేసాననమాట. అంతే చాట్ అయిపోయింది. ఇది చపాతీ, పూరి, ఆ తర్వాత బ్రెడ్‌తో కూడా చాలా బావుంటది. పావు బాజీ లాగాన. యాక్చువల్‌గా పావు బాజీ మసాలా కూడా ఉంది. వేద్దాం అనుకున్నాను. కాకపోతే బ్రెడ్ లేదు. పావు బాజీ మసాలా పౌడర్ గనుక వేసేస్తే పావు బాజీ లాగా అయిపోద్ది. చాలా బావుంటదండి. బ్రెడ్‌తో తినొచ్చు. చపాతీ, పూరి దేనితో తినొచ్చు. లేదంటే అలాగే చాట్‌లా కూడా తినేయొచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర, నిమ్మరసం అయితే వేసేసుకున్నాను. అయితే ఇక్కడ అయిపోయింది. కానీ టాపింగ్స్ ఉల్లిపాయి, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలా పైన టాపింగ్ ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు అలా వేస్తుంటే తినట్లేదు. అవన్నీ కూడా ఏరుతున్నారు. అందుకే నాకు పని తగ్గించారులేరా బాబు అని చెప్పి ఇంక ఉల్లిపాయలు, టమాటాలు ఏం కట్ చేయలేదు. కాకపోతే సేవ్ ఉంటది కదా! సేవ్ అయితే వేసేసాను అలా పైన కొంచెం. కార్న్ ఫ్లెక్స్ కూడా ఉన్నాయి. వేయించి పెట్టుకున్న కార్న్ ఫ్లెక్స్ కూడా కొన్ని అలా వేశాను. చాట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం ఎక్కువే చేశాను చాటు. ఎందుకంటే మళ్ళీ ఉంటే బ్రెడ్‌తో తినొచ్చు కదా పక్క రోజు అని చెప్పి. ఇదొక రోజు ఉంటదండి. ఏం పాడవదు ఫ్రిడ్జ్‌లో. ఇంకిక్కడేమో పిల్లలకిచ్చేసాను. పిల్లలేమో వెయిటింగ్ అనమాట. వాళ్ళకిచ్చాను. వాళ్ళైతే తింటారు. కానీ ఈ సమ్మర్‌లో వేడివి ఏదైనా చేసి పెట్టాలన్నా కూడా ఇబ్బందే. వేడిగా ఏమీ తినలేం. అలానే తినకుండా ఉండలేం. ఆకలేస్తది. సాయంకాలం అయితే ఏదో ఒక చిల్లర తిండ్లు ఆకలైతే వేస్తది గదా! నాకు కూడా అంతేనండి. మధ్యాహ్నం కూర లేకపోయినా మజ్జిగ, పచ్చళ్ళు, పొడులుంటాయి కదా! కందిపొడి, శనగల పొడి, కొబ్బరి పొడి ఇట్లా ఏదో ఒక వేసుకొని తినేస్తాను గానీ, ఈవినింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి. అది యాక్చువల్‌గా నాకు కూడా బాగా అలవాటు. మాక్సిమం చేస్తాను స్నాక్స్ అయితే మాత్రం. చేయలేనప్పుడు పాలు చాకోసు, లేకపోతే కార్న్ ఫ్లేక్స్, ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడం. అట్లాంటివి పాప్‌కార్న్ ఇలాంటివి ఇచ్చేస్తా ఉంటాను. సో, ఇంక ఇవాళైతే చాట్ అయితే చేసిచ్చాను. వాళ్ళైతే తినేసి ఆడుకోవడానికెళ్లారు. ఇంకా నేను, మా వారు కూడా తినేసి బయటకొచ్చాము. యాక్చువల్‌గా టౌన్ ఎళ్ళాలండి. బుక్స్ తీసుకోవడానికి పిల్లలకి. బుక్ షాప్‌కైతే వెళ్దాం అనుకున్నాము. సరే అని ఇంక మధ్యలో టీ తాగలేదు. టీ ఒక ఎమోషన్ తెలుసు కదా! టీ తాగలేదు. చాట్ తినేసాం గానీ, ఇంక బయట తాగుదామనొస్తే వీళ్ళేమో లెమన్ టీ ఆర్డర్ చేశాను. లెమన్ టీ చాలా పుల్లగా ఉంది. ఒక రూ. 5 ఎక్స్‌ట్రా ఇస్తాను. కొంచెం హనీ వేయమని చెప్పు సీను అని చెప్తున్నాను. తర్వాత మా ఆయన ఎళ్లి వేయించుకొచ్చారు. అయితే వీళ్ళు సబ్జా గింజలేసారండి. మామూలుగా చల్లగా ఉన్న లెమన్ వాటర్‌లో సబ్జా గింజలేసుకుంటాం గానీ, వేడిగా ఉన్న లెమన్ టీలో ఎప్పుడు సబ్జా గింజలు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. సరే ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అనిపించింది సబ్జా గింజలు. అక్కడి నుంచి బుక్ స్టోర్‌కెళ్దాం అని చెప్పి డీమార్ట్‌కొచ్చాం ఏంటి అనుకుంటున్నారు గదా! డీమార్ట్‌లో కూడా బుక్స్ ఉన్నాయి. అయితే అన్ని బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కొనేటప్పుడు కొందాంలే అనుకున్నాం బుక్సు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మంత్‌కి కావాల్సిన బుక్స్ వరకు నోట్ బుక్స్ తీసుకుందాం అని చెప్పేసి డీమార్ట్‌కొచ్చాము. డీమార్ట్‌లో కూడా నోట్ బుక్స్ ఉన్నాయి. సో, టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఇంకా ఇవ్వలేదు. అంటే మనకి చెప్తారు కదా! ఏమేం కావాలి అని. సో, వాళ్ళింకా స్కూల్‌లో ఏమీ చెప్పలేదు. అందుకే తీసుకోలేదు. ప్రస్తుతానికి కావాల్సిన బుక్స్ మాత్రం వీడికొక 5 వాడికొక 5 బుక్స్ అలా తీసుకున్నాం అంతే. డీమార్ట్‌లో ఎలాగో ఉంటాయి కదా! అని. ఇంకా పన్నీరు, చీజు ఇవన్నీ గూడా కావాలి అంటే, సరే అని చెప్పి తీసుకో అన్నారు. నేనేమో కింద అవన్నీ తీసుకుంటున్నాను. పన్నీరు వారానికొకసారైనా సరే పన్నీరైతే ఖచ్చితంగా వండుతాను. పిల్లలు తింటారు కాబట్టి. అంటే మేము నాన్ వెజ్ తింటాము. సో, పిల్లలు తినేది ఇదే కదా! పన్నీరు, చీజు. అందుకని సో, తీసుకున్నాను హాఫ్ కేజీ పన్నీరు, ఆ తర్వాత పావు కేజీ ప్రాసెస్ చీజు, అలాగే ఒక పావు కేజీ మోజరెల్లా చీజ్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. ఇంక మా వారేమో బుక్స్ అవి తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా జస్ట్ ఈ ఒక్క 1 మంత్‌కే అన్నమాట. మళ్ళీ జూన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాగులు, కొత్త బుక్సు, ఆ తర్వాత టెక్స్ట్ బుక్సు వాటిలకి అట్టలేయడం అట్లా ఉంటాయి గదా! మళ్ళీ జూన్ హడావిడి మళ్ళీ జూన్‌లో ఉంటది. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు సీబీఎస్‌ఈ వాళ్ళందరికీ కొత్త అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోద్ది గదా! ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. కొత్త క్లాసెస్. ఇప్పుడు మా పెద్ద బాబు సెవెంత్ క్లాస్‌కైతే వచ్చాడు. చిన్న బాబు ఫిఫ్త్ క్లాస్‌కైతే వచ్చాడనమాట. పెద్దోడైతే అప్పుడే ఎదిగేస్తున్నాడు. సెవెంత్ క్లాస్‌కొచ్చేసాడు అనిపిస్తది ఒక్కొక్కసారి.
ఇంకా అట్లాగే చూస్తూ ఉండంగానే ఎదిగేస్తా ఉన్నారు మా పిల్లలు. మమ్మల్ని ముసలోళ్ళని చేసేస్తున్నారు. మొన్న పానీపూరి తిందామని బయటికెళ్తే 10థ్ క్లాస్ అమ్మాయి నన్ను ఆంటీ అనింది. చిన్న చిన్న పిల్లలు ఆంటీ అనడం తెలుసు కానీ పెద్ద పిల్లలు ఎప్పుడు ఆంటీ అనలేదు. షాక్ అయితే మా మా ఆయన, మా పిల్లలు భలే నవ్వారు. "అరే చూడరా తనొచ్చి నన్ను ఆంటీ అనింది" అంటే, "నువ్వు ఆంటీవే కదమ్మా" అంటున్నాడండి మా పెద్దోడైతే. నవ్వొచ్చింది గానీ ఇంకంతే. ఇంకా వాళ్ళు అలా పిలుస్తుంటారు. మనం అలా పిలిపించుకోవాలి. తప్పదు. 30స్‌లోకి వచ్చిన తర్వాత అందరూ ఆంటీసే. ఇంక ఇక్కడేమో డీమార్ట్‌కి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదండీ! అవి ఇవి ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము. కుల్ఫీ మౌల్డ్స్ తీసుకున్నాను ఒక 4. ఆ తర్వాత ఆయిల్ క్యాను చాలా బావుందండి. 270 రూపీసు. మొన్న నేను మీషోలో నార్మల్‌వి తెప్పించుకున్నాను. కానీ ఇవి చాలా బావున్నాయనిపిచ్చింది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు కనపడలేదివి. ఏంటో ఈ డీమార్ట్‌లో స్టాక్ అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు. కొత్తవి వస్తూనే ఉంటాయి గదా! కొత్తవి వస్తూ ఉంటాయి. ఆడోళ్ళ కళ్ళన్నీ అటువైపే వెళ్తా ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఏం తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే బడ్జెట్ అస్సలు లేదు. అనవసరంగా ఈ మధ్య ఏదో కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. మామూలుగా ఎప్పుడు ప్లానింగ్ లేకుండా ఏది ఖర్చు పెట్టం. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే ఖర్చవుతా ఉంది. సో, అందుకే ఏం తీసుకోలేదు ఇలాంటివన్నీ గూడాన. అన్నీ ఒకసారి తీసుకుందాంలే అని చెప్పి. ఇంక మా ఆయన ఏమనరు కానీ ఆ! నాకే అలా అనిపిస్తది ఎందుకొచ్చిందిలే ఇప్పుడు అని చెప్పి తీసుకోలేదు. కానీ అవి మాత్రం చాలా బావున్నాయండి. ఎవరికైనా ఆయిల్ క్యాన్స్ అవసరమైతే అవి తీసుకోండి డీమార్ట్‌లో భలే ఉన్నాయి. 279 రూపీస్ ఉంది. ఆ తర్వాత ఇంకా లెమన్ టీ కప్స్ ఇవి 49 రూపీస్ ఉన్నాయి. ఎందుకు భారతి ఎన్ని కొంటావు అని చెప్పి అంటున్నారు పక్క నుంచి. చూస్తున్నాను అంతే నేనేం కొనట్లేదు అన్నాను మా ఆయనతోటి. ఇవి బావున్నాయి. ఇవి కూడా తీసుకుంటాను. ఇవైతే ఒక 4 తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కాదులెండి. నెక్స్ట్ మంత్. నేను ఎప్పుడైనా అంతేనండి. ఏదైనా సరే బడ్జెటేసుకొని తీసుకుంటాను. ఈ మంత్ ఎలా ఉంది ఖర్చు, నెక్స్ట్ మంత్ ఎలా ఉందని చూసుకొని అప్పుడే తీసుకుంటాను. ఇంకిప్పుడు సమ్మర్ కదా! సో, బయటికెళ్ళే పనులుంటాయి. బయటికెళ్తాము. అంటే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం దొరికినప్పుడు బయటికెళ్ళడము. అప్పుడు ఖచ్చితంగా ఖర్చు ఎక్కువవుతది. ఊర్లెళ్ళాలి. ఈ మంత్ ఎండింగ్‌కి చాలా ప్లాన్స్ ఉన్నాయి. శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళాలి. అక్కడి నుంచి అమ్మోళ్ళ ఇంటికెళ్దాం. అక్కడి నుంచి చెన్నై మా చెల్లి వాళ్ళ ఇంటికి ఇట్లా అనుకుంటున్నాం. సో, బోలెడంత ఖర్చులుంటాయి కాబట్టి అనవసరమైనవన్నీ కొనకుండా కొంచెం ఖర్చులైతే తగ్గించుకుంటా ఉన్నాం అనమాట. అంటే ఇంక మనకే తెలుస్తది కదా! ఎప్పుడు ఖర్చులున్నాయా అని జెప్పి. సో, అలా ఉన్నప్పుడు కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే బెటర్ గదా! అని. అందుకే ఏం తీసుకోలేదు గానీ, కప్స్ తీసుకున్నాను. 100 రూపీస్ కప్స్ అయితే ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మా మెయిడు అస్సలు ఏ కప్పులు ఉంచట్లేదండి. పగలగొట్టేస్తుంది ఆవిడ. ఇంటికి ఎవరైనా వస్తే ఇవ్వడానికి కూడా కప్పులు లేవు. అందుకని జెప్పేసి ఇంక సరే అని రూ. 100వి ఒక సెట్ తీసుకున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి. ఇంకా ఆ తర్వాత ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి ఇంక ఈ చీజ్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా మిగతావన్నీ కూడా మా వారైతే సర్దేశారులెండి. ఇంకిప్పుడైతే వంట చేయాలి. నైట్ డిన్నర్‌లోకి నేనేం చేస్తున్నానంటే ఆహ్, మామూలుగా మనము గోంగూర మటన్ తిన్నాము కదా! లేదంటే పాలకూర చికెను ఇట్లాంటివి తింటాము. సో, ఇవాళ నాన్ వెజ్ కాకుండా వెజ్‌లో తోటకూర, చుక్కకూర ఏసి మిల్ మేకర్ తోటి చేస్తున్నా. మటన్‌లాగా అంటే గోంగూర మటన్‌లాగా అనుకోండి. ఇంకా చాలా ఈజీ మెథడ్‌లో రైస్ పెట్టేసాను స్టవ్ మీద. ఇవొచ్చేసి మిల్ మేకర్స్. కొంచెం పెద్దవి మిల్ మేకరు. వేడి నీటిలో జస్ట్ అలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి సోయా మిల్ మేకర్ కదా! సో, కొంచెం అదొకలాగా నురగలాగా వస్తదండి. ఒక స్మెల్లొస్తది. ఇలా మనం వేసేసి ఒక 2 మినిట్స్ పాటు అంటే కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసి, వేడి నీళ్ళు ఒంపేసి, చన్నీటిలో ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసామంటే అందులో ఉన్న నురగంతా పోయే వరకు పిండి వాష్ చేసామంటే మిల్ మేకర్స్ బావుంటాయి వండుకోవడానికి. అలా కాదని అలాగే వండేసాము అంటే టేస్ట్ ఏం బాగోదు. కర్రీ ఫ్లేవర్ అంతా మారిపోతది. చాలామంది తెలియక అలాగే వాడేస్తూ ఉంటారు మిల్ మేకరు. సో, ఎప్పుడు అలా వాడకండి. మిల్ మేకర్‌లో నుంచి ఒక చిన్న స్మెల్లొస్తది. అది పులావ్‌లో గానీ, లేదా ఇలా కర్రీస్‌లో గానీ ఫ్లేవర్ అంతా మార్చేస్తది. నేనైతే వేడి నీటిలో పెట్టేసాను. ఆ వేడి నీళ్ళు అయిపోయాక అవి వంపేసి మళ్ళీ చన్నీటిలో ఒక 2 సార్లు వాష్ చేసి అప్పుడు వండుతాను. ఇంకిక్కడేమో ఉల్లిపాయ, టమాటా కట్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి చుక్క కూర. చుక్క కూర అంటే తెలుసు కదా! కొంచెం పుల్లగా ఉంటది గోంగూర లాగాన. సో, నేను హాఫ్ చుక్క కూర, హాఫ్ తోటకూర తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే గోంగూరతో కూడా చేసుకోవచ్చు. అయితే కంప్లీట్‌గా గోంగూరతో చేయకండి. ఎందుకంటే పులుపు ఎక్కువైపోతే మిల్ మేకర్‌కి సెట్ అవ్వదు. బాగోదు కూడాన. కాబట్టి నేనేం చేశానంటే ఆహ్
హాఫ్ తోటకూర, హాఫ్ చుక్క కూర తీసుకున్నాను. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్క కూర తీసుకున్నాను. గోంగూర అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అన్నిటిని కూడా నీట్గా కడిగేసాను. వాటికున్న వేర్లన్నీ కట్ చేసేసి కడిగేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది వరకు తెలియక కట్ చేసేసి ఒక గిన్నె నీళ్ళల్లో వేసేసి ఒక 2-3 సార్లు పిసికి పిసికి కడిగేదాన్ని. తెలియనప్పుడులేండి. ఇప్పటికి మా అమ్మ వాళ్ళు అలాగే కడుగుతారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అది అలవాటైపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా అంటే మా పిన్ని వాళ్ళు, మా అమ్మోళ్ళు అలాగే కడిగేవాళ్ళు. మా అమ్మ అయితే ఇప్పటికీ అలాగే కడుగుతది. ఆవిడకి అది అలవాటు. చెప్పినా వినదు అంతే. ఆ తర్వాత అన్నీ కట్ చేసుకున్నాం కదా! పక్కన పెట్టేసాను. సో, పాలు కూడా స్టవ్ మీద పెట్టేసాను. నైట్ టైమే కాచి తాగుతానంటే పిల్లలకి ఇచ్చేస్తాను. పిల్లలకి, మా వారికి. లేదు మార్నింగ్ తాగుతాము అంటే మార్నింగ్‌కి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అప్పుడు ఆ మీగడని స్టోర్ చేసుకుంటాననమాట. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి పైన మీగడ వస్తది కదా! ఆ మీగడని తీసి స్టోర్ చేసుకొని మొన్న వెన్న చేశాను కదా! చూసారు కదా మీరు. సో, ఇంక ఇప్పుడేంటంటే కుక్కర్‌లో వండేస్తున్నానండి ఫాస్ట్‌గా అయిపోద్దని. కుక్కర్‌లో ఒక 3, 4 స్పూన్స్ ఆయిలేసుకొని ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే టమాటోలు, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర, అలాగే తోటకూర. ఇది ఇంకొక మెథడ్‌లో కూడా చేయొచ్చు. కానీ సమ్మర్ గదండీ! టైం తీసుకునే రెసిపీస్ నేనేం చేయట్లేదు. ఫాస్ట్‌గా అయిపోయేలాగే చేస్తున్నాను. ఇది ఇంకొక మెథడ్‌లో కూడా చేయొచ్చు. అది ఇంకా చాలా బావుంటది ఆ మెథడ్‌లో. కాకపోతే ఇప్పుడు అది చూపించట్లేదులెండి. సో, పసుపు, ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి చుక్క కూర, ఈ తోటకూర అంతా మగ్గే వరకు ఇలాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక నానబెట్టేసుకున్నాం కదా! సోయా. సో, ఆ సోయా చాంక్స్ అన్నీ గూడాను ఇలా గట్టిగా వాటర్‌లో పిసికి అందులో వేస్తున్నాను. 2, 3 సార్లు నీట్‌గా కడిగేసాను. ఇదిగోండి చూడండి. అప్పటికి 2, 3 సార్లు కడిగినా ఇంకా ఆ వైట్ కలర్‌లో నురగొస్తూనే ఉంది. అదెందుకొస్తదో మరి. అంటే బహుశా అవి స్పాంజీ లాగా ఉంటాయి గదా! అందుకని వస్తదేమో ఆ నురగ. కానీ అలా గట్టిగా వాటరు మనం పిండి వేయడం వల్ల అందులో ఉన్న స్మెల్ పోతదండి. మొత్తం అంతా ఇలా కలిపేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే వేసేసుకోండి. ఒక గ్లాస్ వాటరేసి, ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే చాలు. కూరైతే రెడీ అయిపోద్ది. దీన్ని యాక్చువల్ మెథడ్ ఎలా చేస్తానంటే, మనము చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకుంటాం గదా! ఉల్లిపాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని, సోయా మిల్ మేకర్ వేసేసి, ఉప్పు, కారము, గరం మసాలా అన్నీ వేసి, బాగా దగ్గరికి ఇగురులాగా అయిపోయిన తర్వాత, సెపరేట్‌గా తోటకూరని, అలాగే చుక్కకూరని పచ్చిమిర్చి ఏసి ఉడికించి, దాన్ని మెదిపి, అది ఈ మిల్ మేకర్‌లో వేస్తారు. సో, అదొక మెథడు. కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు నాకు. నీరసంగా ఉంది. అందుకే ఫాస్ట్‌గా అయిపోద్దని అన్నీ కలిపి ఇలా కుక్కర్‌లో పెట్టేసాను. మీరు కావాలి అనుకుంటే అలా కూడా చేయండి. అలా కూడా బావుంటది. ఇలా బాగోదని ఏం కాదు. ఇలా కూడా బానే ఉంటది. చూసారా? మొత్తం అంతా జ్యూసీగా సేమ్ మనకి చూడడానికి మటన్ ముక్కల్లాగానే ఉన్నాయి. సో, వెజిటేరియన్స్‌కి బాగా నచ్చుతదండి ఈ కూర. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇంకా ఈ కూరతో సింపుల్‌గా మేమైతే మా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసేసాము. చూసారు కదా! అదే అన్నమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, నేను మళ్ళీ రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను. రేపటి వ్లాగ్‌లో కాదు ఎల్లుండి మండే వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.